పద్మవ్యూహంలో అఖండ చుట్టూ భారీ కుట్రలు. అఖండాన్ని ఆపింది ఎవరు? అఖండ విషయంలో బాలయ్య మంచితనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బాలకృష్ణ గారు కలగ తీసుకున్నారా, కలగ చేసుకోలేదా? ఎస్, అఖండ 2 వాయిదా పడింది, అందరికీ తెలిసిన విషయమే. అయితే అర్ధరాత్రి ఇంకొక అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈరోజు కూడా అఖండకు సంబంధించినటువంటి స్టిల్ కంటిన్యూ అవుతుంది. అభిమానులకి క్షమాపణ చెప్పారు. అలానే వాళ్ళకి ఈ కష్టకాలంలో అండగా ఉన్నటువంటి హీరో బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి ధన్యవాదాలని చెప్పారు. త్వరలోనే మరో కొత్త డేట్తో, కొత్త ఉత్సాహంతో మీ ముందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్లో తెలపడం జరిగింది. అయితే ఇక్కడ డిస్కషన్ పాయింట్ ఏంటంటే, ఈ అఖండ సినిమా చుట్టూ చాలా విషయాలు సర్క్యులేట్ అవుతున్నాయి. పద్మవ్యూహంలో అఖండ చుట్టూ భారీ కుట్రలు. అఖండాన్ని ఆపింది ఎవరు? అఖండ విషయంలో బాలయ్య ఎందుకు మంచితనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బాలకృష్ణ గారు కలగ తీసుకున్నారా, కలగ చేసుకోలేదా? బోయపాటి గారు ఇంత జరుగుతున్నా బోయపాటి గారు పట్టించుకోవట్లేదా? ఇలాంటి డిస్కషన్ అంతా జరుగుతుంది. అసలు ఇన్డెప్త్గా సినిమాకు సంబంధించి ఏం జరుగుతుంది, ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి అనేది చాలామందిలో క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీ మూలంగానే చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, నాకున్న పరిచయం ఉన్న చాలామంది కావచ్చు, అందరూ ఫోన్లు చేసి అడుగుతుంది ఒకటే, క్లారిటీ ఏంటి, కొత్త డేట్ తెలిసిందా, ఎక్కడ ఉంది స్టేటస్, సెటిల్మెంట్లు అయిపోయాయా? ఇలాంటి ప్రశ్నలు, చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒకటే క్లారిటీ, ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడైతే నిన్న కోర్టులో ఇష్యూ ఉన్న సంగతి తెలిసిందే, బయట కూడా చిన్న ఇష్యూ ఉన్న సంగతి తెలిసిందే అందరికీ. 2 రోజుల నుంచి ఇదే సర్క్యులేట్ అవుతుంది. అయితే కోర్టుకు సంబంధించిన ఇష్యూ నిన్న లేటుగా పరిష్కారమైంది. కోర్టుకు సంబంధించినటువంటి ఒక చిన్న కోర్టు అయితే అది సింగిల్ బెంచ్ జడ్జికి రిఫర్ చేస్తూ ఇచ్చిన స్టేని కొట్టేసిందని చెప్పేసి మనకి దగ్గర ఒక కాపీ లాంటిది ఒకటి వచ్చింది. అది కాకుండా కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయింది, రిలీజ్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు అనే విషయం నిన్న ఈవినింగు 9 టైంలో ఒక చిన్న సర్క్యులేషన్ వార్త వచ్చింది. అయినప్పటికీ నిన్న ఎర్లీగా ఏదైనా పరిష్కారం దొరికితే సెకండ్ షోలో అయినా వేసేద్దామని చెప్పి టీం సిద్ధంగా ఉంది. ఎందుకు? 5వ తారీఖు డేటు మిస్ అవ్వకూడదు. ఈ 5వ తారీఖు డేటు లింక్ ఎక్కడుంది? 5వ తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళతో అగ్రిమెంట్. సో నిన్న 5వ తారీఖు అగ్రిమెంటు రిలీజ్ అవ్వలేదు కాబట్టి బ్రేక్ అయింది. సో కొత్త డేట్ ఇప్పుడు ప్రకటించాలంటే ఇమీడియట్గా ప్రకటించడానికి నిర్మాతల చేతుల్లో లేదు. అది కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి అందరూ కలిసి. ఎవరా అందరూ? ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా మాత్రం కాదు. పాన్ ఇండియా రేంజ్లో నిర్మాణమైనటువంటి పాన్ ఇండియా సినిమా పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ ఉంది పాన్ ఇండియా సినిమా ఇది. సో ఇక్కడ ఎవరెవరితో లింకులు ఉన్నాయి? ఒకటి ఓటీటీ సంస్థ, వాళ్ళ దగ్గర నుంచి కొత్త రేట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇంకొకటి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అంటే మనం సర్ది చెప్పుకోవచ్చు, వాళ్ళు అండర్స్టాండింగ్ మీద వెళ్తారు. బట్ ఇంకొక ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అంటే హిందీ బెల్ట్లో నార్త్ డిస్ట్రిబ్యూటర్లు అన్నారు. కర్ణాటక వాళ్ళు, సౌత్కి సంబంధించి కర్ణాటక ఉంది, మళ్ళీ మలయాళ ఇండస్ట్రీ ఉంది. ఇలా 5 లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లతో కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి. దానికి తోడు ఒకవేళ ఇప్పుడు 5వ తారీఖు డేట్ మిస్ అయింది, 6వ తారీఖు ఇమీడియట్గా రావడానికి అవకాశం లేదు. కొన్ని డేట్లు అయితే ప్రిఫర్ చేసి చాలామంది సర్క్యులేట్ చేస్తున్నారు. 12వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు, 11వ తారీఖు ప్రీమియర్స్ వేస్తారని చెప్పేసి. ఇది ఒక డేటు. ఇంకొకటి 24 మంచిది కదా, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, 25వ తారీఖు డేట్ వేసుకొని 24 ప్రీమియర్స్ వేసుకోవచ్చు కదా అని ఇంకొక సర్క్యులేషన్. ఇదంతా ఎందుకు, సంక్రాంతికి వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పేసి ఇంకో కొత్త వాదన. ఎవరికి ఇష్టం వచ్చిన డేట్లు వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ 3 డేట్లకున్న సాధ్యాలు ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. 12వ తారీఖు రావడానికి
మనం చెప్పిన లిస్ట్ అంతా డిస్ట్రిబ్యూటర్లు ప్లస్ ఎగ్జిబ్యూటర్లు, దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి ఓటీటీ సంస్థకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ కలెక్టివ్ డెసిషన్లు, నిర్మాతలు, అలానే ఇటు బోయపాటి గారు కూడా చొరవతో చేస్తున్నారు కాబట్టి ఇష్యూని అంతా వాళ్ళంతా కూడా కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలి. 24వ తారీఖు డేట్కి వచ్చేసరికి 24వ తారీఖు డేటు క్రిస్మస్కి వేసుకుందామంటే అక్కడ పెద్ద చిక్కుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా మన సినిమా రిలీజ్ ఉంది. ఓవర్సీస్లో కూడా ఇది మంచి బిజినెస్ జరిగింది అఖండ 2 సంబంధించి. ఈ క్రిస్మస్ని సెంట్రిక్గా చేసుకొని సినిమా రిలీజ్ చేస్తే అక్కడ వచ్చే పెద్ద చిక్కు ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ మూవీస్ ఉన్నాయి. అవతార్ లాంటి మూవీస్ చాలా ఉన్నాయి అక్కడ. క్రిస్మస్ని బేస్ చేసుకొని రిలీజ్ అవుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చి పడిపోతాయి. సో డిసెంబర్ 25 డేట్కి సంబంధించి ఆ రిస్క్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఈ అఖండ సంక్రాంతికి వచ్చి వాళ్ళ మీద పడుతుందో అని చెప్పేసి ఆ సంక్రాంతికి రిలీజ్ డేట్లు వేసుకున్నటువంటి సినిమాలకు సంబంధించి అగ్రిమెంట్లు హడావుడిగా జరుగుతున్నాయని చెప్పేసి ఇంకొక వార్త. అంటే అక్కడ సంక్రాంతికి సంబంధించిన డేట్లు కూడా కొంత క్లాషే ఉంది. అక్కడ కూడా ఓవర్లోడెడే ఉంది సంక్రాంతి డేట్ కూడా. 9వ తారీఖు రాజేసాబు అంటున్నారు, మనశంకర వరప్రసాద్ గారు ఉంది, ప్లస్ రవితేజ గారి సినిమా ఒకటి ఉంది, భరత మహేశ్వర తప్పితే నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఉంది. ఇలా చూసుకుంటే వెళ్తే అక్కడ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి. 9వ తారీఖు ఇంకో సినిమా ఉంది అక్కడే, ఇది జననాయకన్ తమిళ సినిమా. సో అక్కడ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన సంక్రాంతికి అక్కడ కూడా గట్టిపోటీ, అక్కడ స్టార్ హీరో సినిమా. సో ఇన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో గబాలను ఏదో డెసిషన్ తీసేసుకొని ఈ పలానా రోజు వచ్చేస్తున్నాం, ఇమీడియట్గా పోస్టర్ రిలీజ్ చేయండి అని అనటానికి లేదు. వాళ్ళ మీద ఇంత ప్రెషర్ ఉంది, అఖండ టీం మీద ఇంత ప్రెజర్ ఉంది. బయట కూర్చొని ఈజీగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం క్లియర్ అయిపోతే ఇమీడియట్గా డేట్ వేసేస్తారు, ఇమీడియట్గా షోలు వేసేస్తారు అని మాట్లాడటానికి అవకాశం లేదు. ఒక పెద్ద సినిమా ఇప్పుడు బయటికి రావాలంటే ఇన్ని రకాల క్యాలిక్యులేషన్స్ అన్నీ చెక్ చేసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. వన్స్ అనుకున్న తర్వాత డేట్ మిస్ అయితే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎమోషన్లో చాలామంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అయితే చాలా సంయమనంతో ఉన్నారని మనం చెప్పాలి. వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కానీ సినిమాని ఎంజాయ్ చేయాలి అని కాన్సెప్ట్తో ఓపికగా ఎదురు చూస్తున్నారు. కొంత ఎప్పుడైతే ఇమీడియట్గా తెలిసిందో ఆ రోజు ప్రీమియర్ స్పాట్లో 4వ తారీఖు అనేది థియేటర్ దగ్గర కొంతమంది ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. వాళ్ళకి తెలియకుండానే చిన్న చిన్న కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు అయితే వచ్చినాయి, కానీ ఎక్కడా కూడా డ్యామేజ్ చేయలేదు. వాళ్ళు చాలా సమయంతో ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం, బాక్సులు లేట్ అయినా, ప్రింటులు లేట్ అయినా, షో పట్టడం లేట్ అయినా ఆ థియేటర్కి సంబంధించినటువంటి థియేటర్ల పైన అటాకులు జరిగేవి. థియేటర్ గ్లాసులు పగలగొట్టడం, రాళ్ళు వేసిరేయడం, లేకపోతే థియేటర్ లోపల షో లేటుగా అయితే కుర్చీలు ఎరగొట్టేసడం, లేకపోతే ఏదైనా మధ్యలో షో ఆగిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో స్క్రీన్లు దించేయడం, ఇట్లాంటి చాలా జరిగినాయి. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అఖండకు సంబంధించి బాలకృష్ణ గారు అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు అనేది అయితే క్లియర్గా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో కొంత రచ్చ చేస్తున్నారు. ఇలా ఈ బాలకృష్ణ గారు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, సో అక్కడ ఇంకొక ఫ్యామిలీ కూడా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ఇద్దరు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మధ్య వార్ క్రియేట్ చేయాలని చెప్పి చాలామంది శతవిధాలుగా సోషల్ మీడియాలో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, బాలకృష్ణ గారు చిన్న ఫోన్ కాల్తో సెటిల్ చేయొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్ని అంటున్నారు. ఎందుకంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక మా రాష్ట్ర ముఖ్యమంత్రి బావగారు, స్వయాన బావగారు, ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారు. ఇటు చూస్తే సెంట్రల్లో ప్రధానమంత్రి గారు ఏదైతే బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళదే కదా. దీన్ని నిమిషాల్లో సెటిల్ చేసుకోవచ్చు, బాలకృష్ణ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు అనేది కొంతమంది వాదిస్తున్నారు. బట్ ఆయన ట్రాక్ రికార్డు గురించి వాళ్ళ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటారు. అధికారం దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాల అధికారం ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క పైరవి చేయలేదు, ఏ ఒక్క
అవినీతి మరక ఆయన అంటించుకోలేదు. ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వరు. నందమూరి కుటుంబం పొలిటికల్గా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అవ్వరు అనేది ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి బహుశా ఆయన సొంతంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సహచర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే సెటిల్మెంట్ చేయడానికి లేదా సెటిల్ చేయడానికి ఒక మాట మాట్లాడటానికి రెడీగా ఉంటారు. బట్ ఆయన ఎవరిని ఎంటర్టైన్ చేయరు. ఏదైనా చేయాలనుకుంటే ఆయనే చేస్తారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అది సెటిల్మెంట్ అయిపోతుంది. సెటిల్మెంట్ అవ్వడానికి నాకు తెలిసి ఇక్కడ మనీ మ్యాటరే ఇష్యూలు, కోర్టులు దాని ఏమంటారు కొట్టుకోటాలు, ఈగోలు, క్లాష్లు, ఈ ప్రాజెక్టులు ఆపేయటాలు అట్లాంటివి కాదు. ఇది ప్రొడక్షన్ హౌస్కు సంబంధించినటువంటి గత సినిమాల మనీ మ్యాటర్ కాబట్టి అది ఒక సెటిల్మెంట్ అయిపోతుంది. ఎంతకో కొంతకి సెటిల్మెంటు నాకు తెలిసి అయితే అనఫిషియల్గా అయిపోయింది. కోర్టు బయట సెటిల్మెంట్ అయిపోయింది అని చెప్పి తెలిసింది. వాళ్ళకి 11 కోట్లు ఇవ్వాలి. దానికి సంబంధించిన వడ్డీలు అన్నీ కలుపుకొని 14% వడ్డీలతో కలుపుకొని దాదాపు 27 కోట్లు అయింది మొత్తం. ఆ 27 కోట్లకు సంబంధించి కోర్టుకి స్టే చేశారు వాళ్ళు. దానికి సంబంధించి వీళ్ళు క్లియర్గా సెటిల్మెంట్ కోసం అని చెప్పేసి బయట సెటిల్ చేసుకున్నారు కొంత అమౌంట్కి అనేది ఒక వార్త అనఫిషియల్గా ఉంది. బట్ ఆ నెంబర్లు లోపల ఫైనాన్స్ మ్యాటర్లు అనేది అభిమానులకు అవసరం లేదు. డేటే కావాలి. ఆ డేట్ రావటానికి మట్టుకి ఇంత లాంగ్ డిస్కషన్, ఇంత లాంగ్ ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్గా అయితే డేట్ వచ్చేయాలి అని కోరుకోవటం అయితే తప్పు. ఒక పద్మవ్యూహం ఉంది. ఇది అఖండ చుట్టూ ఒక పద్మవ్యూహం ఉంది. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని అఖండుడు ఎప్పుడు బయటకు వస్తాడా అనేది అందరూ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా ఈ ఛేదన ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని కోరుకుందాం. అభిమానులందరూ ఈగగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. టీం కానీ, ఫ్యాన్స్ కానీ, బయట రిలీజ్ అయిన కంటెంట్ని బట్టి ప్రేక్షకులు కానీ ఎప్పుడు వచ్చినా ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లకు ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు ఇంకొక కాంప్లికేషన్ ఉంది. డిస్ట్రిబ్యూటర్లు ఇది అనుకున్న డేట్కి రాలేదయ్యా, మేము వడ్డీలు తెచ్చాము కట్టుకోవాలి అని ఒక చిన్న ప్రెషర్ స్టార్ట్ చేశారు అని తెలిసింది మనకి నిర్మాతల పైన. సో ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూటర్లే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా కొనుంటారు కొంతమంది కొన్ని ఏరియాల్లో. ఇది వచ్చేసి రిలీజ్ అయిపోయి వీళ్ళు పెట్టిన డబ్బులకి ఎంతో కొంత ప్రాఫిట్ చూసి నెక్స్ట్ సంక్రాంతికి వెళ్ళిపోదామని వీళ్ళు మూడ్లో ఉంటారు. అట్లాంటిది ఒకసారి వాళ్ళ ఏదైతే అనుకున్నారో, ఏదైతే రూపాయి వస్తుందో అనుకున్నారో అక్కడ కొంచెం డిలే అవుతునేసరికి వాళ్ళు కొంత ఒత్తిడిలో ఉంటారు. ఆ ఒత్తిడే నిర్మాతల మీద చూపించే ప్రయత్నం అయితే జరుగుతుందని మనకు అర్థమవుతుంది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి కొత్త డేటు ఎప్పుడు వచ్చినా ఎంత త్వరగా వస్తే అంత మంచిదని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అది రావటానికైతే ఈ ప్రాసెస్ ఉంది, అర్థం చేసుకోండి అనేది ఒక వివరణాత్మకమైన వివరణ ఇది. సో ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది. సో ఈ అఖండుడు పద్మవ్యూహాన్ని ఛేదించుకుని త్వరగా బయటపడాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.